మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇదిగో వాక్యమైన మా ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని తండ్రి మనకి ఇచ్చి ఉన్నారు కనుక మనము ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తండ్రి చేత దీవించబడాలి, ఆయన ఆశీర్వాదాలను మీరు పొందుకోవాలి, ఆయన యొక్క కృప మీకు మీ పిల్లలకు సదాకాలము కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, లోకంలో అనేక మందికి మనం సహాయం చేస్తూ ఉంటాము. అలాగే అవసరమైనప్పుడు వారి నుంచి మనం సహకారం పొందుకుంటూ ఉంటాము. ఇది సహజంగా జరిగేదే. ఎందుకంటే ఒక మనిషి సహకారం కూడా లేకపోతే, ఒక మనిషి సహాయం లేకపోతే అది మానవత్వమే కాదని మన పెద్దలు అంటూ ఉంటారు. కనుక ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నదే సహాయం. అది లోకంలో కొంతమంది చేయవచ్చు, కొంతమంది చేయలేకపోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉండవచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. అది వారి యొక్క మనస్తత్వం బట్టి, వారి జీవన విధానం బట్టి ఉంటుంది. కనుక ఎవరి ఇష్టాన్ని కానీ ఎవరి కష్టాన్ని కానీ కాదు అని కూడా అనలేము. కానీ మనకి సహాయం చేసేవారిని జీవితాంతం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం సహాయం చేసిన వారు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అలా ఎంతమంది ఉంటున్నారు ఈ లోకంలో మనకు తెలియదు. ఎందుకంటే మనుషులు అందరూ ఒకటే, రూపాలు ఒకటే, రూపం మారుతుంది, ఆకారాలు ఒకటే. రూపం అంటే ఎక్కడ మారుతుంది? రూపం ఈ ముఖంలోనే నీకు రూపం మారుతుంది, స్త్రీలకన్నా పురుషులకన్నా. కానీ ఆకారం అంతా ఒకటే. స్త్రీగా ఉంటుంది, పురుషుడుగా ఉంటున్నాడు. కానీ వారిలో మనస్తత్వాలు మాత్రం వేరైపోతున్నాయి. ఆకారం ఒకటే, ఒక మొహం తప్పించి, కానీ వారిలో మనస్తత్వాలు మార్పులు వేరుగా ఉంటాయి. కనుక సహాయం చేయవచ్చు, చేయకపోవచ్చు, పొందుకోలేకపోవచ్చు. అది వారి వ్యక్తిగత విషయం. కానీ నీవు తండ్రి దగ్గర అడిగినప్పుడు, తండ్రి నిన్ను చూస్తున్నప్పుడు, తండ్రి నీకు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఏ సహాయం అది? నీ బ్రతుకు దినం అంతా కూడా కృపాక్షేమములు మన వెంట పంపిస్తాడు ఆయన. అది ఎనలేని సహాయము. లోకంలో ఎవరు మనకి ఇవ్వలేని సహాయం, చేయలేని సహాయం. అందుకే ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు అమూల్యమైన మాట ద్వారా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో 26వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆయన నీకు సహాయం చేయడం కోసమే ఆకాశం నుంచి భూమికి వచ్చాడంట. హల్లెలూయా. ఏంటండి? ఆయన ఎవరైనా నిన్ను నన్ను పుట్టించి నాడు నేడు పోషిస్తూ నిరంతరం ఉన్నవాడు అనువాడు అనిపించుకుంటున్న పరమ తండ్రి ఆకాశం నుంచి దిగి వచ్చి నీకు సహాయం చేస్తున్నాడంట. ఎప్పుడు సహాయం చేస్తాడు? ఆయన వచ్చి చేయవలసిన అవసరం ఏముంది? కోటాను కోట్ల దేవదూతలు పనివారు ఆయన చేతిలో ఉన్నారు. ఆయన రావాల్సిన పని లేదు. కానీ ఆయన మనసు పెడితే, ఆయనకు మనం ఇష్టంగా జీవిస్తే ఆయనే నీ దగ్గరికి వస్తున్నాడంట. ఎలాగా? ఇప్పుడు ఎలా వస్తున్నాడు? అప్పుడు మేఘారుహుడే వచ్చాడు, పొదల్లోంచి వచ్చి మాట్లాడాడు, నీటిలోంచి మాట్లాడాడు, కొండ మీద మాట్లాడాడు, రకరకాలుగా ఆయన పావురం రూపం నుంచి మాట్లాడాడు, రకరకాలుగా ఆయన సహాయం చేశాడు, మాట్లాడాడు నీ దగ్గరికి వచ్చి. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా అంటే ఆయన అమూల్యమైన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. అంతే. అదే నీ దగ్గర రావడం, అదే నీ దగ్గరికి వచ్చి నీకు మనకు సహాయం చేయడం. అందుకే ఆయన అన్నాడు, నీకు సహాయం చేయడం కోసం ఆకాశం నుంచి దిగి వచ్చాడంటే పరమ తండ్రి. హల్లెలూయా. ఎంత అదృష్టం అండి ఇది. అయితే ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు? ఈ మాట మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు అంటే మనము ఆయనకు లోబడిపోయినప్పుడు ఒకటి. రెండోది
మనం జ్ఞానవంతులం కాదు, తండ్రి నేను జ్ఞానవంతుని కాదు, నాకేమీ తెలియదు, సమస్తం కూడా నీ దగ్గరే ఉంది కనుక నీవు నీవు నాకు నేర్పించాలి అని అనుకునేటప్పుడు, మూడవది ఆయనను మనం నోరు తెరిచి అడిగినప్పుడు, హల్లెలూయా, అప్పుడే మనకు సహాయం చేస్తారు. లోకంలో మనకు తెలియనిది ఏముందండి? ఇప్పుడు నీకు ఏదైనా అవసరమైందనుకో, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళావు అనుకుందావు, ఏ ఏ ఏ నీకు నీకంటే అధికారి ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తావు, నీ పని ఉంటుంది. అక్కడికి వెళ్ళి నువ్వు ఎంతసేపు ఆయన కోసం ఎదురు చూసినా, నిలబడినా, నీ నోటిలోంచి మాట రాకపోతే ఆయన ఏం చేస్తాడు నీకు? ఏం సలహా చెప్తాడు? ఏ సహాయం చేస్తాడు? ఏమి చేయడు. ఏం చేస్తాడా? అనుకుందాం, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాం, ఏదో నీకు అవసరం బట్టి, మన అవసరాలు బట్టి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని ఆయన ముందర నిలబడి నువ్వేమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే నీ ఉద్దేశం ఏంటి ఆయనకేం తెలుస్తుంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఆయనకి ఏం తెలుస్తుంది? అందరూ నిలబడ్డారు, ఆయన నిలబడ్డాడేమో అనుకుంటాడు ఆయన, అంతే కదా. నువ్వు అక్కడే కాదు, చాలామంది అక్కడ ఉంటారు, ఆ వారితో పాటు నువ్వు కూడా ఉన్నావేమో అనుకుంటారు తప్ప, వారందరూ మాట్లాడుతున్నారు కానీ నువ్వు మాట్లాడట్లేదు కనుక ఆయన నిన్నేం పట్టించుకోడు. బాబు నువ్వు ఎందుకు వచ్చావు, అమ్మ నువ్వు ఎందుకు వచ్చావు అని అడగడం, మనం చెప్పాలి. ఎందుకు? ఆ విషయాలు మనకు తెలియదు కనుక మనం చెప్పాలి. చెప్పుడప్పుడే ఆ మాటకి ఆయన సమాధానం చెప్తాడు. ఎక్కడ కూడా పరమ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నీకు తెలియదు కనుక నువ్వు ఆయన్ని అడగాలి. అడిగితే చెప్తాడు. ఎలాగ అడగాలి? ప్రార్థన ద్వారా అడగాలి. విజ్ఞాపన పత్రం ఆయన దగ్గర పెట్టుకోవాలి. నాయన నాకు ఇది అవసరం కనుక ఇదిగో నేను అడుగుతున్నాను, దీనికి సమాధానం ఏంటి, ఇది నాకు తెలియట్లేదు కనుక సహాయం నాకు చెయ్యని మనం అడగాలి. ఒకవేళ అలాగ అడగగలిగితే ధన్యురాలువే, ఆయన ఆశీర్వాదిస్తాడు. ముందు చెప్పినట్టుగా మనిషికి ఇష్టమైతే నీకు సహాయం చేస్తాడు, ఇష్టం లేకపోతే తప్పుకుంటాడు. వారెవరైనా సరే, చిన్నవారు పెద్దవారు, ఆడ మగ తేడా లేదు. నువ్వు ఏదైనా అడిగినప్పుడు, నీకు ఏదైనా కోరుకునేటప్పుడు వాళ్ళకి ఇష్టమైతే నీ మాట వారు వింటారు, నీ పని వాళ్ళు చేసి పెడతారు. ఇష్టం లేదనుకో పక్క నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు, అంతే వాళ్ళ మార్గం వాళ్ళు. కానీ పరమ తండ్రి అలాంటి వాడు కాదు. నీవు మనసు పెట్టి అడిగితే ఖచ్చితంగా నీ సహాయం చేస్తాడు. అయితే ఎలాగ అడగాలి? పశ్చాత్తాపంతో ఆయనకు ప్రార్థన చేయాలి. నీ అవసరతను ఆయనకు తెలియజేయాలి. కొంతమంది ఏమంటారంటండి, ఏమండి అన్నీ చెప్పాలా, దేవుడు అన్నవాడికి తెలియదా? ఆయనే కదా మనం పుట్టించాడు, ఆయనే కదా పోషిస్తున్నాడు, నా కష్ట సుఖం తెలియదా అన్నవాళ్ళు లేకపోలేదండి. ఉన్నారు చాలామంది లోపల, ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే నీ కష్ట సుఖం తెలియక కాదు ఇప్పుడు సంగమా, నువ్వు అడగాలి. అడిగితేనే ఏదైనా నీకు కార్యం జరుగుతుంది లోకంలో. అలాగే తండ్రి దగ్గర అడిగితేనే ఆయన కూడా ఇస్తాడు. అడగకుండా ఎంతకాలం నువ్వు మౌనంగా ఉండిపోతే ఆయనకి తెలిసే హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రికి మన మనసులో ఆ ఉద్దేశం రాకముందే, మన మనసులో ఆలోచన రాకముందే నీ ఉద్దేశం ఏంటో ఆయనకు తెలిసిపోతుంది వాక్యం ఉన్నట్టుగా. కానీ నువ్వు నోరు తెలిసి అడగాలి. నువ్వు అడిగితే కదా ఆయన కార్యం చేయడు. ఎలాగ అడగాలి అంటే ఆయన అంటాడు, నువ్వు నాకు ప్రార్థన చేయి, ఎందుకంటే చాలా విషయాలు లోకంలో నువ్వు గ్రహించలేకపోతున్నావు. నా కుమారుడు, నా కుమార్తె, చాలా విషయాలు నీకు తెలియదు కనుక నువ్వు నాకు ప్రార్థన చేయు, నన్ను అడుగు, అప్పుడు నీకు సమాధానం చెప్తాను అంటున్నాడు. అప్పుడు నీతో నేను మాట్లాడుతాను అంటున్నాడు. అప్పుడు నీకు ఏదైతే తెలియదో అది నేను వివరంగా చెప్తాను, ఆ ప్రకారంగా నువ్వు చేసి నా సహాయాన్ని పొందుకోమంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట ఎక్కడుందండి? 33 3 రాయబడిన మాట అదే. 33 రాయబడిన మాట మనం చూసినట్లయితే అక్కడ అంటాడు కదా పరమ తండ్రి, నీవు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేస్తాను అంటున్నాడు. మొర అనగా ప్రార్థన, ఉత్తరం అనగా సమాధానం. పూర్వకాలంలో అంటే ఈ ఫోన్లు, ఈ టెలికాము ఆ యొక్క సౌకర్యాలు ఇవేమీ లేనప్పుడు, అక్కడక్కడ ఉన్నప్పుడు
ఎక్కువగా మనిషి దేని మీద ఆధారపడేవాడు? ఒక ఉత్తరం మీద ఆధారపడేవాడు. అది వారానికి రాని, 10 రోజులకి రాని, 2 రోజులకి రాని, 3 రోజులకి రాని. ఆ సమాధానం కోసం వాళ్ళు ఎదురు చూసేవారు. అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం ఇక్కడ వాళ్ళు కూడా ఎదురు చూసేవారు. ఆ పోస్ట్ మ్యాన్ ఎప్పుడొస్తాడా? నేను రాశాను కదా ఉత్తరం. నా భర్తకో, నా భార్యకో, నా పిల్లలకో, లేకపోతే ఎవరికో. ఆ సమాధానం ఎప్పుడొస్తదని ఎదురు చూసే రోజులవి. అంటే ఆ ఉత్తరం. కానీ ఇక్కడేమంటున్నానంటే, నీవు నాకు మొరపెట్టు, ప్రార్థన చేయి. నేను నీకు సమాధానం ఇస్తాను. ఇచ్చి ఊరుకోను. నువ్వేదైతే అడుగుతున్నావో అందులో నీకు అర్థం కాని విషయాలు నీకు అర్థమైనట్టుగా చెప్తాను. నా సహాయాన్ని నీకు అందిస్తాను. నా సహకారాన్ని నీకు ఇస్తాను. నేను నీకు తోడుగా ఉంటాను. నీవు నా కుమారుడు, కుమార్తెగా నేను తీర్చిదిద్దుకుంటాను. నిన్ను నా వెంట నడిపించుకుంటాను. నీవు తెలుసుకోలేని విషయాలు ఎన్నో నీకు నేర్పిస్తాను నా కుమారుడని అక్కడ చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం నోరు తెరిచి అడిగినప్పుడు, హృదయ శుద్ధితో అడిగినప్పుడు ఖచ్చితంగా ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ స్నేహితుడా, మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నారో నాకు తెలియదు. మీరు ఏదైతే అడగబోతున్నారో నాకు తెలియదు. కానీ సర్వం తెలిసిన తండ్రి నీ ఉద్దేశాన్ని సఫలపరచును గాక. హల్లెలూయా. నీ కోరికనైనా తీర్చును గాక. అది న్యాయంగా ఉంటే, ముఖ్యంగా తండ్రికి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా తీరుస్తాడండి. ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకంటే ఆకాశం నుంచి నేను వస్తాను అంటున్నాడే, నీ వద్దకు వచ్చి నీకు సహాయం చేస్తాను అంటున్నాడే. ఎలాంటి సహాయం అది? నీ జీవితాంతం కూడా మర్చిపోలేని, విడిచిపోలేని, నిన్ను విడిచిపెట్టలేని సహాయం. మానవుడి సహాయం కొంతకాలం ఉంటుందండి. అక్కడి నుంచి మాయమైపోతారు. వాళ్ళు మాయమైపోతారు, మనము మాయమైపోతాం. వాళ్ళు మర్చిపోతారు, మనము మర్చిపోతాం. కానీ సహాయం అలాంటిది కాదు. భూమి మీదను మృతి చెందిన తర్వాత కూడా నీ శరీరానికి సహాయం చేస్తాడు ఆయన, నీ ఆత్మకు కూడా సహాయం చేస్తాడు. ఇది పరమతండ్రి ఇస్తున్న వాగ్దాన వాక్యం ఇది. అందుకని అంటున్నాడు, ఆకాశం నుంచి నేను వచ్చి నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 28వ వచనంలో, 26వ వచనంలో. ప్రతి సంగమ జ్ఞాపకం చేసుకుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎలాంటి వారికి ఆయన సహాయం చేస్తాడంటే, నాకు లోబడి పశ్చాత్తాపంతో, శుద్ధ మనసుతో నా దగ్గరికి వచ్చి నాకు ప్రార్థన చేసేవారికి, నాకు మొరపెట్టేవారికి నేను సరైన సమాధానం ఉత్తరాన్ని పంపిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనం గ్రహింపాలని అనేకమైన సంగతులు చెప్తాను అంటున్నాడు. లోకం కోసం, లోకంలో ఉన్న మనుషుల కోసం, లేకుంటే పరలోకం కోసం, పరలోకంలో ఉన్న రహస్యాల కోసం చెప్తాను అంటున్నాడు. కానీ అంత టైం మనకు లేదని వినడానికి ఈరోజు ప్రసంగం. అంత సమయం ఉందా? ఒక ఆలయంలో అనుకుందాం, రెగ్యులర్గా ఒక సమయాన్ని దైవసేవకులు పెడుతుంటారండి. దాన్ని మించి ఎప్పుడైనా ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు ఎగస్ట్ అయిందనుకోండి, గడియారం ఒక చూస్తారు, సేవకులు ఒక చూస్తారు. అక్కడున్న ఆ వాచ్ వైపు చూస్తుంటారు, సేవకుడు ఒక చూస్తుంటారు. అంటే ఏంటి? సమయం అయిపోయింది కనుక కూర్చోలేరు, వాళ్ళు వినలేరు, ఇంట్రెస్ట్ పోయింది. కానీ దేవుని యొక్క మాట వినడానికి అలా మనం ఉండకూడదు. అలాంటి పరిధిలో మనం ఉండకూడదు. ఖచ్చితంగా దేవుని యొక్క మాటలో మనం ఉండాలి. అప్పుడే నువ్వు నీ జీవితంలో మేలు పొందుకుంటావు. అప్పుడు ఆయన సహాయం నీకు ఇస్తాడు. ఆయన సహకారిగా ఉంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోంచి, దిగజారిపోయిన స్థితిలోంచి నిన్ను పైకి లేపుతాడు. బాధపడుతున్న స్థితిలోంచి నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. ఇది పరమతండ్రి మనకిస్తున్న వాగ్దానాలు. ఈ వాగ్దానాన్ని నమ్మిన వారు ఆశీర్వదించబడతారండి ఖచ్చితంగా. ఏమప్పుడే సహోదరులారా, ఈ వాట్సాప్ ద్వారా, గ్రూప్ ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యాలు వింటున్నారో వారందరికీ చెప్పే మాట ఒకటే, మీరు ఏదైతే అడుగుతున్నారో పరమతండ్రికి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిస్తాడు. నీకు సహాయంగా ఉంటాడు ఆయన. అందుకే ఆకాశం నుంచి దిగిపోయి నీ దగ్గరికి వస్తున్నాను. ఆయన దిగవలసిన పని లేదు. ఆయనకి ఏం పని ఉందండి? కోట్లాది దేవతలు ఆయన చేతిలో ఉన్నారు పనివారు. ఆయన రావాల్సిన పని ఏముంది? ఇప్పుడు ఎక్కడో ఒక ప్రధానమంత్రి ఉన్నాడు.
ప్రతిదానికి నీ ఇంటికి రావాల్సిన పని లేదు, నీతో మాట్లాడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన చేతిలో అనేకులు ఉంటారు. ఉప ప్రధానులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, ఉప ముఖ్యమంత్రులు ఉంటారు, ఏంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా కార్యకర్తలు అనేక మంది ఉంటారు కదా. వాళ్ళు వచ్చి నీతో మాట్లాడతారు. ఆయన రావాల్సిన పని లేదు. అలాగే తండ్రి చేతిలో కూడా అనేకమైన పనివారు ఉన్నారు. కానీ ఆయన ఏమంటుంటే ఆయనకి ఇష్టమైతే నీ దగ్గరికి వస్తారు. జాగ్రత్త, జాగ్రత్తగా ఆయన వెతకండి. నీతో మాట్లాడతాడు. నీ సహాయం ఏం కావాలో ఆయన అడిగావు కనుక ఖచ్చితంగా పడిపోతున్న స్థితిలో, మునిగిపోతున్న స్థితిలో, కునుకుపోతున్న స్థితిలో, ఆర్థిక స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ చేయి పట్టుకుని పైకి లేపైన నీకు సహాయాన్ని అందిస్తాడు. ఏ సహాయం అంటే నీ జీవితాంతం మర్చిపోలేని సహాయము, నీ జీవితం ఒక ఐపోజిట్లోకి వెళ్ళిపోయే సహాయము ఆయన చేస్తానని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ఇస్తున్న ప్రతి సంగమా జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి చక్కటి అవకాశాన్ని మీరు జారి విడుచుకోవద్దని ప్రభు పేట మేము కోరుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. మహాగణుడైన తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం దిగి వచ్చి మాట్లాడినందుకు నాయన స్తోత్రం. నిజమైన ఆయన అయ్యా, ప్రతి మనిషికి నువ్వు సహాయం చేసిన వాడవే. అయితే తండ్రి నీ చేసిన సహాయాన్ని అందుకోవడానికి మాకు అర్హత ఉందో లేదో తండ్రి మాకు తెలియదు. ఒకవేళ మేము అర్హత లేకపోతే తండ్రి అప్పుడు కూడా మాకు అర్హత కలిగించి తండ్రి నీ మాటలు వినడానికి, నీ పని తండ్రి చేసిన వారికి నీ ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేసినందుకు స్తోత్రం. ఈరోజు నీ బిడ్డలు ఏదైతే కోరుచున్నారో తండ్రి అయ్యా, అవన్నీ కూడా తండ్రి నీ నామంలో విడుదల చేసి వారిని సంతోషపరిచి నీ సహాయం మాకు అందించి సహాయకుడైన తండ్రి నాకు సహాయం చేసేవాడిని ఒక సాక్షిగా సంఘంలో, కుటుంబంలో, సమాజంలో నిలబెట్టుకోమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముని ప్రార్థనలో అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.